చైత్ర శుద్ధ పాడ్యమి. బ్రహ్మ విశ్వ సృష్టికి పునాది. మంగళప్రద ఈ యుగాది. తెలుగు ప్రజలకు ఉగాది. మానవజాతి బుద్ధిజీవిగా మారి సంబరాల పంచుకున్న శుభదినం. వసంత ఋతువు ప్రారంభం. కొండంత ఉత్సాహానికి శుభారంభం. మార్పుకు సంకేతం ఉగాది. ఆశావాదానికి ఆయువు ఉగాది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది. కష్టసుఖాల కలయికే ఉగాది. పుష్కళంగా వర్షాలు కురిపించమని, దండిగా ధాన్యరాశులు అందించమని, విపత్తుల విధ్వంసాల నుండి కాపాడమని కాలపురుషుణ్ణి చేతులు జోడించి వేడుకుందాము. రోడువారిన చెట్లు క్రొత్త చిగుళ్లతో కళకళలాడగా, ఎర్రగా పూచిన మోదుగు పూలు మురిపించగా, నవనవలాడే వేపపూలు అలరించగా, ప్రకృతి అందాలను పరికిద్దాము. మామిళ్లు మెండుగా పూయగా, మామిడి కాయలు దండిగా కాయగా, క్రొత్త చిగుళ్ళు తిన్న కోకిల మత్తుగా క్రొత్త రాగాలు ఆలపించగా, మనసులో ఏవో కొత్త భావాలు ఉప్పొంగగా, ఆనందలహరిలో మునకలు వేద్దాము. పంచాంగ శ్రవణం ఆలకిద్దాము. ఆదాయ వ్యయాలను తెలుసుకుందాము. రాజపూజ్య అవమానాలను కనుగొందాము. లౌకిక అలౌకిక జీవనానికి ప్రణాళిక వేసుకుందాము. చైత్ర శుద్ధ పాడ్యమి. బ్రహ్మ విశ్వ సృష్టికి పునాది. మంగళప్రద ఈ యుగాది. తెలుగు ప్రజలకు ఉగాది. మానవజాతి బుద్ధిజీవిగా మారి సంబరాల పంచుకున్న శుభదినం. వసంత ఋతువు ప్రారంభం. కొండంత ఉత్సాహానికి శుభారంభం. మార్పుకు సంకేతం ఉగాది. ఆశావాదానికి ఆయువు ఉగాది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది. కష్టసుఖాల కలయికే ఉగాది. పుష్కళంగా వర్షాలు కురిపించమని, దండిగా ధాన్యరాశులు అందించమని, విపత్తుల విధ్వంసాల నుండి కాపాడమని కాలపురుషుణ్ణి చేతులు జోడించి వేడుకుందాము. రోడువారిన చెట్లు క్రొత్త చిగుళ్లతో కళకళలాడగా, ఎర్రగా పూచిన మోదుగు పూలు మురిపించగా, నవనవలాడే వేపపూలు అలరించగా, ప్రకృతి అందాలను పరికిద్దాము. మామిళ్లు మెండుగా పూయగా, మామిడి కాయలు దండిగా కాయగా, క్రొత్త చిగుళ్ళు తిన్న కోకిల మత్తుగా క్రొత్త రాగాలు ఆలపించగా, మనసులో ఏవో కొత్త భావాలు ఉప్పొంగగా, ఆనందలహరిలో మునకలు వేద్దాము. పంచాంగ శ్రవణం ఆలకిద్దాము. ఆదాయ వ్యయాలను తెలుసుకుందాము. రాజపూజ్య అవమానాలను కనుగొందాము. లౌకిక అలౌకిక జీవనానికి ప్రణాళిక వేసుకుందాము.